ఇండియాలోని ఆలయాలు ఈజిప్టు పిరమిడ్ కంటే గొప్పగా అని ఒక హిందీ విలేకరి ఒక ప్రశ్న అడిగారు. హీరో విక్రమ్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ముంబైలోని విలేకరుల సమావేశంలో ఆయన ఇండియాలోని ఆలయాల గొప్పతనం గురించి చెప్పారు. ముందుగా భారతదేశ చరిత్ర గురించి తెలుసుకో అన్నారు. ఈ సందర్భంగా ఆయన కనీసం నీడ కూడా నేల మీద పడని ఓ ఆలయం గురించి చెప్పారు. మరి ఆ ఆలయం ఏంటి? నీడ పట్టకుండా ఆలయాన్ని ఎలా నిర్మించారు? ఆ ఆలయం ఎక్కడ ఉంది? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడులోని తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గురించి విక్రమ్ చెప్పాడు. తంజావూరుకు ఆ పేరుకు తంజన్ అనే పదం నుంచి వచ్చింది. మత పురాణ ప్రకారం తర్జన్ అనే రాక్షసుడు శివుని చేతిలో హతం కావడం వల్ల అతను పేరు మీదుగా చివరి కోరికగా దీనికి తంజావూరు అనే పేరు వచ్చిందంట. తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రం. 11వ శతాబ్దంలోనే చోళులు నిర్మించిన ఈ ఆలయంలో దాగి ఉన్న వింతలు, రహస్యాలను ఇప్పటికీ ఛేదించలేకపోతున్నారు. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసింది. కానీ బృహదీశ్వర ఆలయం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటి కాలంలో నిర్మించిన ఆలయంలా దర్శనమిస్తుంది. చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్లు కావేరీ నదిపై తంజావూరులో ఉంది. చరిత్రకారులు, పురాణ తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంకి చెందినది అని తెలుస్తుంది. రాజరాజ చోళుల కుమారుడు మొదట రాజేంద్ర చోళుడు గంగేయకొండ చోళపురంలో మరో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైన అందులో శిల్పకళా రీతులు, వాటి రెండిటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు, తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడు అని, అందుకే ఆ ప్రాంతానికి గంగేయకొండ చోళపురం అని పేరు పెట్టినట్లు చరిత్రకు ఆధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కంటే ఎంతో విశాలమైనది. కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళులు శిల్పకళా రీతికి తార్కాణాలు. ఆలయం ముందు ఉన్న పెద్ద నంది విగ్రహం, గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నగరం ఒకప్పుడు చోళుల యొక్క రుజువుగా ఉండేది. అంతేకాదు, ఇది చోళులు, మృతరాయులు, మరాఠీలు రాజధానిగా సేవలు అందించింది. అప్పటి నుంచి తంజావూరు దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక మరియు మత కేంద్రాలలో ఒకటిగా మారింది. క్రీస్తు పూర్వం 1110లో రాజరాజ చోళులు నిర్మించిన బృహదీశ్వర ఆలయానికి తంజావూరు ప్రసిద్ధి చెందింది. ఈ అతి పెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను గుర్తింపు పొందింది. తమిళనాడు పర్యాటక రంగంలో ఈ ఆలయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. తంజావూరులో 74 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా అద్భుతమైనది శ్రీ బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన ఆలయం ఇది ఒకటి. తంజావూరులోని ప్రధాన పర్యాటక ప్రముఖ ఆకర్షణలో ఇది ఒకటి. చోళశక్తి చిహ్నంగా గల ఈ ప్రముఖ ఆలయం 130,000 గ్రానైట్ టన్నులతో నిర్మించబడిన ప్రపంచంలోని మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణంలో ఇది ఒకటి. ఈ ఆలయం గోపురం 62 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, గోపురం యొక్క నీడ ఎప్పుడూ కింద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు. అసలు ఆయన నీడ పడకుండా ఎలా నిర్మించారు అన్నదే ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. ఈ గుడిలో మహిమలు ఏమీ లేవు.
కేవలం నిర్మాణంలో వాడిన టెక్నిక్ అటువంటిది. దీని నిర్మాణం చేసిన నిపుణుల నైపుణ్యం అటువంటిది. ఆ రాళ్ళ అరేంజ్మెంట్ ఆలయ నీడ నేల మీద పడదేమో అని భ్రమింపజేస్తుంది. ఈ ఆలయ నిర్మాణ సమయంలో నిర్మిస్తున్న రాజరాజ చోళుడు ఈ ఆలయం నేల కూల ప్రమాదం ఉందా అని ప్రశ్నించినప్పుడు ఆ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ప్రధాన శిల్పి ఆలయం కాదు మహారాజా, దీని నీడ కూడా నేల మీద పడడం సాధ్యం కాదు అని సమాధానం చెప్పినట్లు చెప్పుకుంటారు. ఆలయ గోడలపై భరతనాట్యం భంగిమలు, 108 శిల్పాలు, ప్రాంగణంలో 150 శివలింగాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయ గోడలపై సర్వదేవతల విగ్రహాలు ఉంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. అష్టదిక్పాలకుడైన ఇంద్రుడు, యముడు, నివృత్తి, వరుణుడు, వాయుదేవుడు, ఈశానుడు విగ్రహాలు కలిగిన అరుదైన విగ్రహాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలతో 6 మిల్లీమీటర్లు తక్కువ పరిమాణంలో ఉన్న వంపుతో ఉండే రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారో ఇప్పటికీ ఎవరికీ తెలియని విషయం. ఈ ఆలయంలోని 3 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వీటిలో 2 భారీ నిర్మాణాలు. వీటి గుండా ఆలయంలో ప్రవేశించవచ్చు. ఈ ఆలయం ప్రహరీ గోడ చుట్టూ ఉన్న ప్రాంగణం తలవింపజేస్తాయి. రెండవది కేరళాంతకల్ తిరువాల్ అని, 3వ ద్వారాన్ని రాజరాజ తిరువాసల్ అని పిలుస్తారు. కేరళాంతకల్ అనే ద్వారాన్ని రాజరాజ చోళుడు విజయ స్మారకంగా నిర్మించారు. ఈ ద్వారం శివుడు, పార్వతి, గణేశుడు, విష్ణుమూర్తితో సహా అనేక చిన్న చిన్న మూర్తులతో అలరింపజేస్తుంది. ఈ ద్వారం దాటగానే చెప్పులు విడిచి నడవాల్సి ఉంటుంది. తరువాత ద్వారం మరింత సంక్లిష్టతతో ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు విగ్రహాలు ప్రహారాగా ఉంటాయి. ఇక్కడ శిలలు, పురాణ వాస్తు గాథలు కనిపిస్తాయి. ఈ ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే కనిపించేది పెద్ద నంది విగ్రహం. ఇది దక్షిణ భారతదేశంలో అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం. నంది వెనుకగా కొద్ది దూరంలో మధ్యలో కుడి భాగాన ప్రధాన ఆలయం ఉంటుంది. ఈ గర్భగుడిలో శివమూర్తులు ఉంటారు. ప్రధాన ఆలయ గోడలపై శివపార్వతుల రూపాలు వివిధ రూపాలుగా ఉంటాయి. ఈ ఆలయానికి అనేక రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలు ఈ ప్రాంతంలో ముఖ్యమైన దేవాలయంలోనూ అనుసంధానం చేస్తాయట. అంతేకాదు సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వర్షం ఎప్పుడు పడేది మనం ఊహించడం కష్టం అట. ఇదంతా బృహదీశ్వరుని దయే అంటారు భక్తులు.